మొత్తానికి ఎప్పుడు ఉండొచ్చు కిరణ్ గారు పూర్తి స్థాయి తుది జాబితా అభ్యర్థుల తుది జాబితా కూటమి ఎప్పుడు ప్రకటించేటువంటి అవకాశం ఉండొచ్చు? అందరికీ నమస్కారం సార్. తుది జాబితా మేబీ ఇవాళ రేపట్లో ఖచ్చితంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక 13 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ అభ్యర్థులకు సంబంధించి ఒక ఎన్నికల నియామావళి ఏదైతే ఉంటుందో, నామినేషన్కి సంబంధించి ఆ ఫార్మాలిటీస్ ఏమైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి ఒక డాక్యుమెంట్ని అయితే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న మన మంగళగిరి పార్టీ ఆఫీస్లో వాళ్ళందరికీ అందజేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చాలా వివరంగా చెప్పారు ఎలా అనుసరించాలి, ఈ వైసీపీ ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా లేదంటే ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టినా వెంటనే మన కేంద్ర కార్యాలయం దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పి వాళ్ళందరికీ కూడా నిన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే కేవలం అరాచకాలను నమ్ముకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి అభ్యర్థులు ఎవరని తెలిసిన మరుక్షణం నుంచే వాళ్ళని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయాలి, వాళ్ళని ఎటువంటి ప్రలోభాలకి గురి చేయాలి, ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టాలి, వాళ్ళ మీద ఎలా దాడులు చేయాలి అని చెప్పి వీళ్ళు నిత్యం పరితపిస్తూ ఉంటారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా అధినేత అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న ఆల్రెడీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు కొంతమందికి, అలాగే కొంతమంది ముఖ్య నాయకులకి, ఆ నియోజకవర్గంలో సంబంధించి ముఖ్య నాయకులకి వీళ్ళందరికీ కూడా నిన్న మా మంగళగిరి పార్టీ ఆఫీసులో వాళ్ళందరికీ ఎన్నికల నియమావళికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వటం జరిగింది బ్రహ్మనాయుడు గారు. ఆల్రెడీ అఫీషియల్ గా 6 నియోజకవర్గాలకు అనౌన్స్ చేశారు. అలాగే భీమవరం కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని అనౌన్స్ చేయడం జరిగింది. నెల్లిమర్ల లోకం మాధవి గారికి ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నిడదవోలు కందులు దుర్గేష్ గారికి అనౌన్స్ చేశారు. పంతం నానాజీ గారు కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. అలాగే పులవర్తి రామాంజనేయులు గారు, బొమ్మిడి నాయకర్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పచ్చమట్ల ధర్మరాజు గారు ఉంగుటూరు నియోజకవర్గం, అలాగే దేవ వరప్రసాద్ గారు రాజోలు నియోజకవర్గం, పంచకర్ల రమేష్ బాబు గారు, వంశీకృష్ణ యాదవ్ గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, ఆరణి శ్రీనివాసులు గారు, వీళ్ళందరికీ కూడా నిన్న మా మంగళగిరి పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కూడా ఎన్నికల నియమావళికి సంబంధించి, నామినేషన్కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది, దీనికి సంబంధించిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆ గైడ్ వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది బ్రహ్మనాయుడు గారు. మేమైతే మా సీట్ల విషయంలో మేము చాలా క్లారిటీగా ఉన్నాం. జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తూ ఉంది, టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తూ ఉంది, బీజేపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తూ ఉంది అనేది మేము చాలా క్లారిటీగా ఉన్నాం. జనసేన పార్టీ 21 అసెంబ్లీ పార్లమెంటు 2 స్థానాల్లో, తెలుగుదేశం 144 అసెంబ్లీ 17 పార్లమెంటు స్థానాల్లో, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో 6 పార్లమెంటు స్థానాల్లో మేము పోటీ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మేము డైరెక్ట్గా అభ్యర్థులనే ప్రకటిస్తా ఉన్నాం. కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఎటువంటి పరిస్థితిలో ఉందంటే వీళ్ళు మా అభ్యర్థులు అని చెప్పుకోలేని దుస్థితిలో ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఉంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు మొత్తం 7-8 లిస్టులు ఈ రోజున వైఎస్ఆర్సీపీ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ వాళ్ళెవ్వరూ కూడా మేమే క్యాండిడేట్లు అని క్షేత్రస్థాయిలో పనిచేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి సమన్వయకర్తలు అని చెప్పారు బ్రహ్మనాయుడు గారు, వాళ్ళని వీళ్లే అభ్యర్థులని ఇంకా ప్రకటించాల. వాళ్ళకే కన్ఫ్యూజన్, మళ్ళీ వీళ్ళని తీసేసి వేరే వాళ్ళని తీసుకొస్తారా, లేకపోతే పక్క నియోజకవర్గం నుంచి ఎవరినైనా తీసుకొస్తారా. ఎంపీ స్థానాల్లో కొంతమంది ఎమ్మెల్యేలను పంపించారు. వాళ్ళేమో అక్కడ మేము పోటీ చేయమని చెప్పి వాళ్ళు అధిష్టానం మీద వ్యతిరేకత చూపిస్తున్న పరిస్థితి. ఒక నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని ఇంకో నియోజకవర్గంలో తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జీల కింద వేశారు. వాళ్ళ మీద అక్కడ లోకల్లో వ్యతిరేకత వస్తున్న పరిస్థితి. వీళ్ళందరూ సమన్వయకర్తలే, క్యాండిడేట్లు కాదు అని చెప్పి వైసీపీ ముఖ్య నాయకుడే ఆయన చెప్పే పరిస్థితి. మళ్ళీ ఇంకో నాయకుడు వచ్చి లేదు ఆయనకేం తెలియదు వీళ్ళంతా అభ్యర్థులే అని చెప్పి ఆయన కవర్ చేసే పరిస్థితి. అసలు వీళ్ళు ఎవరు పోటీ చేస్తారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని చెప్పి వీళ్ళకే క్లారిటీ లేక తర్జన పడుతున్న పరిస్థితుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఎవరు పోటీ చేస్తారు, ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారు అని చెప్పి మేము క్లియర్ గా ఏదైతే అనౌన్స్ చేశామో దానికి సంబంధించి వాళ్లే పని చేసుకుంటారు తప్ప వాళ్ళు మళ్ళీ మారుస్తారనే ఆ కన్ఫ్యూజన్ అయితే మా పార్టీల్లో లేదు, మా కూటమిలో లేదు. ఇంకోటి ఇందాడ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా అంశాలు లేవనెత్తారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అసలు రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న
రాపాక వరప్రసాద్ గారు అసలు ఏ పార్టీ నుంచి వచ్చాడు, అసలు మీ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యాడు ఆయన? ఆయన్ని తీసుకెళ్లి అమలాపురంలో మీరు ఎంపీ పోటీ చేయమంటున్నారు. ఆయనేమో అక్కడి నుంచి నేను పోటీ చేయను, నేను రాజుల్లోనే చేస్తానంటున్నాడు. అసలు మీరు జనసేన పార్టీలోంచి వచ్చిన వ్యక్తికి మీరు ఎట్లా సీట్ ఇస్తారు? మేము మా పార్టీలోకి వేరే పార్టీలోంచి వచ్చి జాయిన్ అయితే మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి మా పార్టీ కండవా కప్పుకున్న తర్వాత మేము పలానా చోట నుంచి మేము పని చేసుకుంటామంటే మా అధినేతలు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు. అసలు గన్నవరాన్ని నియోజకవర్గానికి సంబంధించి వల్లంనేని వంశీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ ప్రాతిపదికన మీరు మీ పార్టీలో తిప్పుకున్నారు గడిచిన 4 సంవత్సరాలుగా? రాపాక వరప్రసాద్ గారిని ఏ ప్రాతిపదికన మీరు వైఎస్ఆర్సీపీలో తిప్పుకున్నారు? ఈ రోజున ఆయన అక్కడ పోటీ చేయమని అడుగుతా ఉన్నారు. ఎక్కడ కండవా కప్పుకున్నారు ఆయన? అయితే ఇంకా గుంటూరు సంబంధించి మద్దాలగిరి ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు దాకా ఎక్కడ తిప్పుకున్నారు మీరు? ఆయన్ని మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోటీ చేయమంటా ఉన్నారు? అసలు ఆయనకి సీట్ ఉందో లేదో కూడా ఈ రోజున క్లారిటీ లేదు. ఇంకోటి వైజాగ్ కి సంబంధించి వాసుపల్లి గణేష్ గారు. అవును, వాసుపల్లి గణేష్ గారు అసలు ఆయనకి ఈ రోజున సీట్ ఉందో లేదో తెలియని పరిస్థితి. మొన్నటి వరకు అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి రకరకాల కోడిగుడ్డు ఫ్యాక్టరీలు, న్యూడిల్స్ బండులు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తెచ్చేసానని చెప్పిన గుడివాడ అమర్నాథ్ గారిని తీసుకెళ్లి ఈ రోజున మీరు గాజువాకలో వేశారు. ఈ నియోజకవర్గంలో పనిచేయని వ్యక్తి గాజువాకలో ఏ విధంగా పనిచేస్తాడని మీరు అనుకుంటా ఉన్నారు? అలాగే విడుదల రజనీ గారు, ఆవిడ చిలకలూరుపేట అంతా అప్పులు చేసేసి 6 కోట్ల పైచిలకు డబ్బులు అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం దగ్గర తీసుకుని అందులో సగం ఎగ్గొట్టి సగం ఏమో వేరే వాళ్ళకి ఇచ్చేసి ఈ రోజున ఆవిడ తీసుకెళ్లి గుంటూరు వెస్ట్ లో మీరు పోటీ చేపిస్తానంటే గుంటూరు వెస్ట్ లో అప్పుడు దాకా పనిచేసిన కార్యకర్తలు వాళ్ళు ఏం చేస్తారు? గుంటూరు వెస్ట్ లో ఎవరో స్థానికంగా వాళ్ళు ఆశించి ఉంటారు సీటు మేము పోటీ చేయాలని చెప్పి. మీకు అక్కడ పనిచేయని చిలకలూరుపేటలో పనిచేయని విడుదల రజనీ గారు మీరు గుంటూరు వెస్ట్ లో తీసుకొచ్చి మీరు ఆవిడతో ఎలా పని చేపిస్తారు? ఆవిడకి ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? ఇవన్నీ మేము కూడా అడగొచ్చు. మేము కూడా మీరు ఏమైతే తప్పులు చేస్తా ఉన్నారో వాటన్నిటిని కూడా మేము అడగొచ్చు. కానీ మేము ఏం మాట్లాడలేదు. ఈ రోజున మేము 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా ఉన్నాం. మేము మా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కలిపి మేము 175కి 175లో మేము పోటీ చేస్తా ఉన్నాం. 25 పార్లమెంట్కి సంబంధించి 25 పార్లమెంట్లో మేము పోటీ చేస్తా ఉన్నాం. ఇంకా సందర్భం కాకపోయినా ఆయన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి తీసుకొచ్చారు శ్రీనివాసరెడ్డి గారు. అసలు ఫస్ట్ నుంచి ఒకవేళ బిల్లులో తప్పులుంటే అసలు ఒక్క నియమ నిబంధన కూడా లేకుండా అవుట్ రైట్ గా ఆ బిల్లులన్నిటికీ పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఎన్ఆర్సీ కానీ, త్రిపుల్ తలాక్ కానీ, ఆర్టికల్ 370 కానీ, ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమి ఇచ్చేశారని చెప్పి ఆ రోజున మీరు వాళ్ళకి అక్కడ బిల్లులకి అవుట్ రైట్ గా మద్దతు ఇచ్చారు? అంటే మీరు చేస్తేనేమో మీకు అప్పుడు అంతా బాగానే ఉంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీకు కరెక్ట్ గానే అనిపించింది. ఈ రోజున బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తులో భాగంగా మాతో వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నారు కాబట్టి ఈ రోజు మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తప్పు అనిపిస్తా ఉందా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏలో ఎక్కడా కూడా ముస్లిం సమాజానికి సంబంధించి వ్యతిరేకంగా ఎక్కడా లేదే. ఎవరైతే పర్సిక్యూట్ అయ్యారో అంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి, పాకిస్తాన్కి సంబంధించి, బంగ్లాదేశ్కి సంబంధించి 1970 తర్వాత భారతదేశంలో అక్కడ మత వివక్షకు గురయ్యి మన భారతదేశంలోకి వచ్చి తలదాచుకుంటున్న వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఇస్తానని చెప్పి ఏది డిసెంబర్ 31, 2014 ముందు ఎవరైతే భారతదేశంలోకి వచ్చి ఉంటా ఉన్నారో వాళ్ళందరికీ పౌరసత్వం ఇస్తాం మేమని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆ బిల్లు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే మీరు ఆ రోజు పార్లమెంట్లోనే చర్చ చేయాల్సింది కదా. మీకు ఎంపీలు ఉన్నారు కదా, మీ ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు పార్లమెంట్లో చర్చ చేయకుండా? మీరు ఆ రోజున అక్కడ గుడ్డిగా మీరంతా సపోర్ట్ చేసేసి మీరు ఏ బిల్ అయినా తీసుకురండి మహాప్రభు, మేము హుజూర్ అని చెప్పి మీకు మద్దతు ఇస్తామని చెప్పి ఆ రోజున పార్లమెంట్లో మీరు ఆ బిల్లులకు మద్దతు ఇచ్చిన మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చేసి మీరు ముస్లింలకు అన్యాయం జరుగుతా ఉందని ముసలి కన్నీరు ఎందుకు కారుస్తా ఉన్నారు? ఆ బిల్లులో ఎక్కడా కూడా ముస్లిం సమాజానికి సంబంధించి అన్యాయం జరుగుతుందని ఎక్కడా లేదే. ఎవరైతే భారతదేశంలో పుట్టి పెరిగారో కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా ఇక్కడే ఉంటా ఉన్నారో హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, క్రైస్తవులకు కానీ, సిక్కులు, జైన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరికీ కూడా ఎటువంటి హాని లేదు ఆ బిల్లు వల్ల. మీరు ఈ రోజున రాజకీయ లబ్ధి కోసం మీరు ఈ రోజున ఒక కమ్యూనిటీని మీరు రాజకీయంగా వాడుకోవటం కోసం మీరు వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, ఆ బిల్లు మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక మార్లు సిఏఏ గురించి మా పార్టీ ఆఫీస్ లో ముస్లిం సోదరులందరినీ కూర్చోబెట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
సో ఈ సందర్భంగా నేను ఏం చెప్తా ఉన్నానంటే, విషయాలని సమస్యలని రాజకీయంగా వాడుకోవటం, లేకపోతే మనుషుల ఎవరన్నా చనిపోతే దాన్ని రాజకీయంగా వాడుకోవటం, లేకపోతే విద్వేషాలని రెచ్చగొట్టడం, కులాల మధ్యలో కుంపట్లు పెట్టడం, మతాల మధ్యలో కుంపట్లు పెట్టడం, ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీకి అలవాటు ఫస్ట్ నుంచి. అసలు వీళ్ళ పార్టీ పుట్టిందే ఒక మనిషి చావుతో పుట్టిన పార్టీ. తర్వాత ఏ విధంగా ఎక్కడ ఏ మనిషి చనిపోయినా కూడా వీళ్ళు దాన్ని రాజకీయంగా వాడుకుందామని చూస్తున్నారు తప్ప 2014 నుంచి 14 ఎలక్షన్లో మా నాన్నగారిని చంపారు, మాకు అన్యాయం జరిగింది, రిలయన్స్ వాళ్ళు చంపారని చెప్పి దాడులు చేయించిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ, తర్వాత రిలయన్స్ వాళ్ళకి ఎలా కొమ్ము కాశారో మనం చూసాం. తర్వాత 19లో కూడా మా బాబాయిని చంపారు, నన్ను చంపాలని చూశారు అని చెప్పి రకరకాల డ్రామాలు ఆడి మనుషుల చావులను కూడా రాజకీయంగా వాడుకోవచ్చు అనే ఒక విధమైనటువంటి పైశాచిక ఆనందాన్ని వీళ్ళు ప్రతిసారి కనబరుస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఏం చెప్తా ఉన్నానంటే, పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి అంటగట్టడం మానండి. పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి మాత్రమే రాజ్యాధికారం రావాలని చెప్పాల. బడుగు బలహీన వర్గాలతో కూడిన, కాపులతో కూడిన సమాజానికి రాజ్యాధికారం రావాలి, తామాషా పద్ధతిలో రాజ్యాధికారం రావాలి, వాళ్ళు కూడా రాజ్యాధికారానికి సంబంధించిన ఫలాలను అనుభవించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు తప్ప కాపులకు రాజ్యాధికారం రావాలి, వాళ్ళకి రావద్దు, దామాషా ప్రకారం సీట్లే రావట్లేదు కదా, మాకున్న జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యే టికెట్లే రావట్లేదు, ఇంకా రాజ్యాధికారం ఏమొస్తుంది? బ్రహ్మనాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీసీలకు పెద్దపేట వేసిన విషయం ఇక్కడ నేనేమి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు, అక్కడ ప్యానెల్లో ఉన్న చంద్ర శ్రీనివాస్ గారికి కూడా తెలుసు. ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలో కూడా 100కు పైగా బీసీలకి స్థానాలు ఇచ్చారు వీళ్ళు. ఈ రోజున కూడా మాకున్న పరిస్థితుల్లో మేము తీసుకున్న 21 సీట్లలో కూడా బ్రాహ్మిన్స్ కి ఇచ్చాం, కాపులకు ఇచ్చాం, కమ్మవారికి ఇచ్చాం, యాదవ సామాజిక వర్గానికి ఇచ్చాం, ఫిషర్మెన్ సామాజిక వర్గానికి ఇచ్చాం, ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చాం, ఎస్టీ సామాజిక వర్గానికి ఇస్తాం. ఇలా మాకు అవకాశం ఉన్న ప్రతి చోట సామాజిక న్యాయం పాటిస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన 6 సీట్లలో కూడా మేము అన్ని కులాలను కవర్ చేసుకున్నాం. గారు ఈ రోజున 70 పైచీలకు రాయలసీమలో గాని, అక్కడ నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో గాని 70కి పైగా సీట్లలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క సీటు కూడా ఇవ్వలేని దుర్భరమైన పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది. దాన్ని ప్రశ్నించాలి వీళ్ళంతా. ఇక్కడికి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే మమ్మల్ని ప్రశ్నిస్తారంటే మాత్రం అది కుదరదు. బ్రహ్మనాయుడు గారు శ్రీనివాస్ రెడ్డి గారు చందు గారు సమయం లేదు, అందరూ మాట్లాడాలి ప్యానల్లో. ఆగండి దయచేసి ఆగండి, 1 by 1 మాట్లాడదు. మనతో విజయకరణ్ గారు. విజయకరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్.